జాన్ నెపియర్ ఇతడు స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. క్రీస్తు పూర్వం 1550 నుంచి 1617 మధ్య ఉన్నటువంటి వ్యక్తి. ఇతడు సంవర్గమానాలను రూపొందించడం జరిగింది. గుణకారాలను నెపియర్ పట్టీలను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త వచ్చేసి కూడా జాన్ నెపియర్. మ్యాథమెటిక్స్లోని యూక్లిడ్ గురించి తెలుసుకుందాం. యూక్లిడ్ క్రీస్తు పూర్వం 325 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 265 శతాబ్దానికి చెందినవాడు. అయితే ఇతనిని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తారు. అయితే ఇతడు టాలమీ రాజుతో ప్రారంభింపబడిన విద్యాలయంలో గణితాన్ని బోధించేవాడు. యూక్లిడ్ గణితానికి అందించిన సేవలు ఏమిటంటే ప్రాథమిక జామితీయ భాగాలైన బిందువు, రేఖ, సరళరేఖ, తలం, సమతలం ఇలాంటి వాటి అన్నిటికీ నిర్వచనాలను ఇచ్చి యూక్లిడియన్ జామెట్రీకి పునాదులు వేశాడు. తన పూర్వీకులైన థేల్స్, పైథాగరస్, ప్లాటో, ఈజిప్ట్, గ్రీక్ గణిత మేధావులు కనుగొన్న గణితాంశాలను పరిశీలించి ద ఎలిమెంట్స్ అనే గొప్ప గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఆ గ్రంథం పేరే ద ఎలిమెంట్స్ అనే పేరు పెట్టడం జరిగింది. దీంట్లో 13 పార్ట్స్గా విభజించడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో నిర్వచనాలు, స్వీకృతాలు, వాటికి సంబంధించిన ప్రాథమిక విషయాలన్నీ వివరించడం జరిగింది. నిర్వచనాలు, స్వీకృతాలు మొత్తం 48 ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటి 26 త్రిభుజాలకు సంబంధించినవి, 27 నుంచి 32 ప్రతిపాదనలు సమాంతర రేఖలు, సమాంతర చతుర్భుజాలు, త్రిభుజ కోణాలకు సంబంధించినవి. 47వ సిద్ధాంతం పైథాగరస్ సిద్ధాంతం, 48వ సిద్ధాంతం దీని విపర్యం. గ్రంథం 2లో వైశాల్యాలు, బీజగణిత సంబంధాంశాలను పొందుపరచడం జరిగింది. 3లో వృత్తాలు, చాపాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించిన విషయాలను పొందుపరచడం జరిగింది. 4లో పైథాగరియస్ నిర్మాణాలు, క్రమబహుభుజ నిర్మాణాల గురించి వివరించడం జరిగింది. గ్రంథం 5లో అనుపాతానికి సంబంధించిన ఇడోకస్ వాదం ఉంది. 6లో స్వరూప త్రిభుజాలు, బహుభుజులకు చెందినటువంటి నియమాలను విషయాలు ఉన్నాయి. 7, 8, 9వ భాగంలో ప్రాచీన సంఖ్యా సిద్ధాంతాలు, జామితీయ భావనలను కలిగిన అంకగణితం ఉన్నాయి. 10వ భాగంలో అకర్ణీయాల సంఖ్యలకు చెందిన విషయాలు ఉన్నవి. చివరి 3 భాగాల్లో త్రిపరిమాణ జామితికి చెందిన విషయాలు ఉన్నాయి, అంటే 3 డైమెన్షనల్ జామెట్రీస్. ప్రధాన సంఖ్యలు అనంతమని సూచించడం జరిగింది. యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే గ్రంథం కాక ఆప్టిక్స్, కాట్రాటికా అనే భౌతిక శాస్త్ర గ్రంథాలు, ఫినామినా అనే ఖగోళ గ్రంథాన్ని, డేటా అనే జామితికి చెందిన బీజీ గ్రంథం ముఖ్యమైనవి. ఎలిమెంట్స్ గ్రీక్ నుండి అరబిన్లోకి, దాని నుంచి లాటిన్లోకి, దాని నుంచి ఇంగ్లీష్లో అనువాదం చేయటం జరిగింది.